morning, children. Good morning, teacher. How are you? I am fine, teacher. How are you, teacher? I am fine by the grace of God. చూడండి మనం మొన్న అయస్కాంతాలు అంటే మ్యాగ్నెట్స్ లెసన్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ లెసన్ని ఈ యాక్టివిటీ రూపంలో చేసి చూద్దాం. రకరకాల మ్యాగ్నెట్స్ ఇవి అతుక్కుంటాయి, ఇవి అతుక్కోవు, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఐరన్ ఫైలింగ్స్. సో ఇవన్నీ కూడా యాక్టివిటీ రూపంలో తెలుసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ మనకు అఖిలేష్ చేసి చూపిస్తాడు. Lodestone is a natural magnet. The materials attracted by magnet that call magnetic materials. The materials non attracted by magnet that call non-magnetic materials. ఇప్పుడు మ్యాగ్నెట్తో ఏవేవి ఆకర్షిస్తాయో చూద్దాం. బార్ మ్యాగ్నెట్ ఫస్ట్ రబ్బర్ ఆకర్షించలేదు కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్ బ్యాంగిల్ ఆకర్షిస్తుంది కాబట్టి మ్యాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్ ప్లాస్టిక్ స్పూన్ ఆకర్షించలేదు కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్ పెన్సిల్ కూడా ఆకర్షించలేదు కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్ ఐరన్ నెయిల్ ఆకర్షిస్తుంది కాబట్టి మ్యాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్ అట్ట ఆకర్షించలేదు కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్ ఐరన్ క్లిప్ ఆకర్షించింది కాబట్టి మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇట్ సైడ్ కూడా చూద్దాం, ఇది కూడా ఆకర్షించింది కాబట్టి టోటల్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. పేపర్ కప్ ఆకర్షించలేదు కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్ వుడ్ కూడా ఆకర్షించలేదు కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్. ఇక్కడ చూడండి, వుడ్ అంటే మనం వాడే టేబుల్స్, మన ఇంట్లో వాడే కిటికీలు, తలుపులు, చెక్క తలుపులు, చెక్క కిటికీలు, బెంచీలు, కుర్చీలు చెక్క ఉంటాయి కదా, అవన్నీ కూడా నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ప్లాస్టిక్ స్కేల్ కూడా ఆకర్షించలేదు కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్ స్పూన్ కూడా ఆకర్షించలేదు కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్ స్టీల్ గ్లాస్ కూడా ఆకర్షించలేదు కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. పేపర్ కూడా ఆకర్షించలేదు కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇప్పుడు డిఫరెంట్ షేప్స్ ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి, ఇక ఇవన్నీ కూడా నాన్ మ్యాగ్नेटिक మెటీరియల్స్ అంటే అయస్కాంతం చేత ఆకర్షించబడవు. वो नहीं चिपकते मैग्नेट को. ओके, समझ में आ रहा? ये जो है मैग्नेट को चिपकता, तो इसको क्या बोलते हैं? मैग्नेटिक मटेरियल्स बोलते हैं. क्या बोलते हैं? मैग्नेटिक मटेरियल्स. ఇప్పుడు మనకి డిఫరెంట్ షేప్స్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇది ముఖ్యమైన మ్యాగ్నెట్స్ చూపెడతాయి. ఫస్ట్ బార్ మ్యాగ్నెట్ చూడండి, ఇది చిన్న బార్ మ్యాగ్నెట్. దీనికి నార్త్ పోలు, సౌత్ పోలు కనిపిస్తుందా? నెక్స్ట్ హార్స్ మ్యాగ్నెట్. ఇక్కడ చూడండి, చిన్నది. దీనికి కూడా నార్త్ పోల్, సౌత్ పోల్ కనిపిస్తున్నాయా? నెక్స్ట్ రింగ్ మ్యాగ్నెట్. ఇది కూడా రింగ్ మ్యాగ్నెట్. నెక్స్ట్ డిస్క్ మ్యాగ్నెట్. మరి మ్యాగ్నెట్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు? చూడండి, కంపాస్. ఇది ఏంటిది? కంపాస్. అంటే మనము ఎటైనా తెలియని ప్రదేశంలో వెళ్తున్నప్పుడు, ఇప్పుడు అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం మనం, అవునా కాదా? కానీ ఈ గూగుల్ మ్యాప్ రాని కాలంలో ఈ కంపాస్ అనే దాన్ని ఉపయోగించేటోళ్ళు. అయస్కాంతాన్ని ఉపయోగించి కంపాస్ని తయారు చేసి ఏ దిశలో వెళ్ళాలనేది తెలుస్తుంది మనకి. మీరు జయం సినిమా చూసిండ్రా? అప్పుడు వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు ఆమె హీరోయిన్ ఒక క్లిప్పు తీసి దాని మీద ఇట్లా కాటుక పెట్టి ఎంటికను ఇట్లా పెట్టేసి ఎటు పోవాలనేది చూస్తారు, గుర్తొస్తుందా? సో అదే కంపాస్. ఏ వైపుకు మనం ప్రయాణించాలో తెలియజేస్తుంది అనమాట కంపాస్. ఓకేనా? పోల్స్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్. మనం మొదటిగా ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకోవాలి. ఈ ఐరన్ ఫైలింగ్స్ని అటు ఇటు ఇలా రుద్దాలి. ఈ ఐరన్ ఫైలింగ్స్ కింద ఈ బార్ మ్యాగ్నెట్ని పెట్టాలి. చూసారా, ఈ నార్త్ పోల్కి ఉన్న సౌత్ పోల్కి ఎక్కువగా ఆకర్షించే గుణం ఉంటుంది. అందువల్ల ఈ ఐరన్ ఫైలింగ్స్ నార్త్ పోల్కి ఉన్న సౌత్ పోల్కి ఎక్కువగా ఆకర్షించుకుంటున్నాయి. ఈ మధ్యలో భాగంకి చాలా తక్కువగా ఆకర్షించుకుంటున్నాయి, ఎందుకంటే దీనికి ఆకర్షించే గుణం చాలా కొద్దిగానే ఉంటుంది. వీటిని తెలుగులో
ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని అంటారు. ఇది ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం. మంచిగా చెప్పాలి అని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా బార్ మ్యాగ్నెట్. చూడండి నార్త్ పోల్ సౌత్ పోల్. दो बार मैग्नेट में नॉर्थ पोल रखे तो रिपल्शन होता है, दूर जाता है. क्या हो रहा? दूर जा रहे नहीं, दूर भाग रहे नहीं. हाँ वैसे दूर भागने को क्या बोलते हैं रिजवाना? रिपल्शन. वेरी गुड. हाँ कौन कौन से पोल से वैसा रिपल्शन करते? नॉर्थ पोल. उसको क्या बोलते? लाइट पोल. नॉर्थ पोल साउथ पोल रखे तो अट्रैक्ट. इसको अनलाइक पोल्स बोलते. लाइट हाँ अनलाइक पोल्स और चिपक जाते. అర్థమైందా పిల్లలు? టీచర్ ఒక మూలను తీసుకొని మ్యాగ్నెట్ మీద ఇట్లా రుద్దాలి. రుద్ది ఇనుప పిన్ను తీసుకొని మ్యాగ్నెట్కి ఇలా అతికిస్తే ఆనితే అటాక్ అవుతుంది. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఇట్లా ఎందుకు అవుతుంది అంటే మ్యాగ్నెట్ పవర్ అంతా ఇట్లా రుద్దితే మూలకు వచ్చేసింది. మూలకి వచ్చేసి మూల మ్యాగ్నెట్ అయ్యింది. మ్యాగ్నెట్ లాగా చేస్తుంది. ఓకే నైస్. చూడండి చిన్న చిన్న వస్తువులని మొల ఆకర్షిస్తుంది కదా. ఇట్లాంటి ఆటలు ఆడితే మనకి మంచిగా అనిపిస్తుంది కదా, మజా వస్తుంది కదా. ఓకే చిల్డ్రన్, మీ అందరికి ఇవన్నీ నేను అర్థమైనాయని అనుకుంటున్నాను. అర్థమైనాయా? టీచర్ థ్యాంక్ యూ చిల్డ్రన్, వెరీ గుడ్.